బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో భూమి కంపించింది. మంచిర్యాల జిల్లాలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భయాందోళనతో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేల్ మీద భూకంప తీవ్రత 3.9గా నమోదైనట్లుగా తెలుస్తోంది. మంచిర్యాల నుంచి 35 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో 5 ఏళ్లలో వరుసగా 5 సార్లు భూకంపాలు సంభవించినట్లుగా మనకు తెలుస్తోంది. ఇప్పుడు 3.9 తీవ్రతతో ఈ భూకంపం సంభవించినట్లుగా సమాచారం అందుతుంది. అయితే సుమారుగా 4 భూకంప తీవ్రత అంటే కొద్దిపాటి నష్టం చేయగలిగినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. ముఖ్యంగా ఎత్తైనటువంటి బిల్డింగ్స్ కానీ లేదంటే పాత భవనాలు లాంటివి కొంతవరకు నష్టం చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. మరోవైపు చూస్తే రిక్టర్ స్కేల్ మీద 3.9, మంచిర్యాల నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లుగా తెలుస్తోంది. నేను మీకు స్క్రీన్ మీద చూపించే ప్రయత్నం చేస్తున్నాను. 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఖచ్చితంగా సర్ఫేస్కి చాలా దగ్గరగా ఉంది. అట్ ది సేమ్ టైం సింగరేణి ప్రాంతానికి కొంచెం దగ్గరగా ఉన్న ప్రాంతం అవడంతో అతి భారీ నష్టం నుంచి త్రుటిలో తప్పించుకున్నామనే చెప్పాలి. 10 కిలోమీటర్ల డిస్టెన్స్లో భూకంప కేంద్రాన్ని గుర్తించారు అంటే చాలా ఇంపాక్ట్ చూపించే అవకాశాలు ఉంటాయి. అదృష్టవశాత్తు తక్కువ ఇంపాక్ట్తో భూకంపం సంభవించింది. ఒకవేళ ఏదైనా మేజర్ ఇంపాక్ట్ వచ్చుంటే 10 కిలోమీటర్స్, సహజంగా 50 అంతకు మించి ఎక్కువ లోతులో, 50 నుంచి అంతకు మించి ఎక్కువ కిలోమీటర్ల లోతులో భూ ప్రకంపనలు సంభవిస్తే కేంద్రం ఉంటే పైకి వచ్చేసరికి అవి కొంత వీక్ అవుతాయి, ఇంపాక్ట్ చాలా తక్కువగా ఉంటుంది. బట్ 10 కిలోమీటర్స్ అనేది చాలా తక్కువ డిస్టెన్స్గా మనం చూడొచ్చు ఈ భూకంపాలకు సంబంధించి. ఈ నేపథ్యంలో తీవ్రత అదృష్టవశాత్తు కొంచెం తక్కువగా ఉండడం, మోడరేట్గా ఉండడంతో ఈ అత్యంత నష్టం నుంచి, త్రుటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నామని చెప్పాలి. దట్టు సింగరేణి ప్రాంతం కొంచెం దగ్గరగా ఉండేటువంటి పరిస్థితి. అక్కడ కూడా పెద్దగా నష్టం జరిగినట్లుగా తెలియడం లేదు. మీరు చూస్తున్నారు భూకంపం సంభవించిన సమయంలో భూమి ప్రకంపనలకు సంబంధించిన విజువల్స్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. కొద్దిపాటి భూ ప్రకంపనలు మీకు కనిపిస్తున్నాయి వీడియోస్లో కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ ఇంకా క్లియర్గా ఉంది. అదిగో అక్కడ ఉన్న వాళ్ళు మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఏం జరిగిందో ఏంటో అర్థం కాక కొంత గందరగోళంతో అటు ఇటు చూస్తూ ఉండిపోయారు, ఏదో జరుగుతుందని. మీరు చూడొచ్చు ఎంతగా భూమి కంపిస్తుంది అనేది. మరొక 3.9 ఉన్నట్లుగా తెలుస్తుంది. మరికొద్దిగా ఎక్కువ తీవ్రత ఉన్నా కానీ భారీ నష్టాన్ని ఖచ్చితంగా చవిచూసే పరిస్థితి ఉంటుంది. కొద్దిపాటి తేడాతో అతిపెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నామని చెప్పాలి. అయితే వరుస భూకంపాలకు కారణం ఏంటి? వరుసగా తెలంగాణ పరిసర ప్రాంతాల్లో 5 భూకంపాలు మనం చూస్తున్నాం. రవినాయక్ జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి. ఒకసారి రవినాయక్తో మాట్లాడిన తర్వాత మరిన్ని డీటెయిల్స్ మనం చూద్దాం. గత 5 భూకంపాల రికార్డు ఎలా ఉంది, అధికారులు ఏమంటున్నారు అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవినాయక్, ఆల్మోస్ట్ 3.9 రిక్టర్ స్కేల్ మీద నమోదైనట్లుగా తెలుస్తోంది. సో ఏ ప్రాంతాల మీద ఇంపాక్ట్ ఉంది, ఎక్కడైనా నష్టం జరిగిందా, అధికారులు ఏమంటున్నారు? ఎస్ నందు, భూకంపనం ఏదైతే ఉందో తెలంగాణలో ప్రధానంగా మంచిర్యాల జిల్లాలో ఈ అంశం ఇప్పుడు భయాందోళనకు గురి చేస్తుంది. దాదాపుగా మంచిర్యాల నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపనం కలిగిన పరిస్థితి. అయితే ప్రధానంగా ఈ కంపనంలో ఎంత వరకు నష్టం జరిగింది ఏంటి అనేది ఇంకా ఒక క్లారిటీ రాలేదు. కానీ ఒకటైతే ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా కంపించడంతో భయభ్రాంతులకు గురైన పరిస్థితి. ఇంట్లో ఉన్న ఫ్యాన్లతో పాటు టీవీలతో పాటు ఇంట్లో ముఖ్యంగా వంటగదిలో ఉన్న కొన్ని ఏదైతే బోర్లకు సంబంధించిన అంశం ఉందో అవన్నీ కూడా కింద పడడంతో ఒక్కసారి భయాందోళనకు గురైన పరిస్థితి. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 3.9గా నమోదైనట్టు చెప్పిన పరిస్థితి. మంచిర్యాల నుంచి 35 కిలోమీటర్లు. అయితే దాదాపుగా కోటపల్లి, వేమనపల్లి, చెన్నూరు, ఆడ నుండి సిరువంచ, ఐరి, ఆళ్లపల్లి ఈ ప్రాంతాల్లో ప్రధానంగా దీని ఎఫెక్ట్ కనబడ్డదని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. చంద్రపూర్ వరకు దీని ఎఫెక్ట్ కొంతమేరకు కనబడింది. అందరూ కూడా భయాందోళనకు గురయ్యారు. భూకంపనం ఏదైతుందో అందరినీ భయాందోళనకు గురి చేసిన పరిస్థితి. ఇటీవల కాలంలో అంటే సంవత్సరంలో ఇది 2వసారి కావడం కొంత ఇబ్బందికర పరిస్థితిగా మారిన పరిస్థితి కనబడింది. ముఖ్యంగా ఓసిలి ప్రాంతంలో ఎక్కువగా ఓపెన్ కాస్ట్లతో పాటు అండర్ మైన్స్ కూడా కొన్ని ఉన్నాయి. శాంతిగన్ లాంటి అండర్ మైన్స్ నుంచి మొదలుకొని
మరికొన్ని మైన్స్ ఉన్నాయి. ఈ మైన్స్ ప్రాంతంలో ఈ ప్రభావం ఎక్కువగా కనబడిందని చెబుతున్న పరిస్థితి. ఒక రకంగా ప్రమాదం నుంచి బయటపడ్డామని చెప్తున్నారు. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో దాదాపుగా 5 నెలల్లో ఇది 5వసారి అని చెప్పుకునే పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఈ కంపనం ఏదైతుందో కొంత అందరినీ భయాందోళనకు గురి చేసిన పరిస్థితి కనబడుతుంది. భూకంపం ఏదైతే వచ్చిన ప్రభావం తీవ్రత కొంత పూర్తి స్థాయిలో ఎక్కువగా లేకపోవడం వల్లనే నష్టం ప్రమాదం జరగలేదు, లేకుంటే పెద్ద నష్టం జరిగేది, ప్రమాదకర పరిస్థితులు ఏర్పడేదని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. నందు రైట్ థ్యాంక్ యూ రవినాయక్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఒక్కసారి ఏ ప్రాంతాల మీద ఈ భూకంప తీవ్రత ఎక్కువగా ఉంది అనేది చూస్తే చిన్నూరు ఉంది, మంచిర్యాల రీజన్, అలాగే సిరోంచ మహారాష్ట్ర, ఇటు తెలంగాణకి మహారాష్ట్రకి మధ్యలో ఇది సంభవించినట్లుగా మనకు తెలుస్తోంది. చిన్నూర్, సిరోంచ మహారాష్ట్ర, అలాగే అహిరి మహారాష్ట్ర ప్రాంతం ఇది కూడా, అలాగే అల్లాపల్లి ఇది కూడా మహారాష్ట్రకు సంబంధించినటువంటి ప్రాంతమే. బెల్లంపల్లి తెలంగాణ, మందమరి తెలంగాణ, అలాగే ఖాజానగర్ తెలంగాణకు సంబంధించినటువంటి ప్రాంతమే. సకినేపల్లి, సిర్పూర్, అలాగే తిగల్పాడ్, సిగ్నపూర్, ఇలా ఈ ప్రాంతాల మీద ఎక్కువగా ప్రభావం ఉన్నట్లుగా తెలుస్తుంది. దేవపూర్ తెలంగాణకు సంబంధించినటువంటి ప్రాంతమే. రామగుండం, ముఖ్యంగా ఈ రామగుండం ఈ పరిసర ప్రాంతాల్లో ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తుంది. రామగుండం, భోపాలపట్నం, అలాగే రత్నపురం, ఆసిఫాబాద్ ఈ ప్రాంతాలు, అంటే ఈ బొగ్గు గని ప్రాంతాలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం, సింగరేణి ప్రాంతానికి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాల మీద, ఆ ప్రాంతాల మీద ఎక్కువగా ఇంపాక్ట్ ఉన్నట్లుగా మనకు కనపడుతుంది. త్రుటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఇంకొంచెం ఇంటెన్సిటీ ఉన్నట్లయితే 5 లేదా 6 ఇంటెన్సిటీ కనుక కనిపించినట్లయితే అనుకోని మనం అంచనా వేయలేనంత తీవ్రమైనటువంటి నష్టం ఖచ్చితంగా జరుగుండేది. ఇది ఖచ్చితంగా ఒక రకంగా అదృష్టవశాత్తు 4 లోపు తీవ్రత మనం చూస్తున్నాం. అయితే తెలంగాణ పరిసర ప్రాంతాల్లో భూకంపాలు అనేది చాలా రేరుగా వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఎక్కువ మైనింగ్ ఉండేటువంటి ప్రాంతాల్లో కానీ, లేదంటే ఎక్కువగా చిన్న ఈ దీవులు ఉండేటువంటి ప్రాంతాల్లో ఈ భూకంపాలు సంభవించడం అనేది సహజంగా మనం చూస్తూ ఉంటాం. తెలంగాణ, ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భూకంపాలు సంభవించడం అనేది చాలా రేరుగా మనం చూస్తూ ఉంటాం. ఈ టెక్టానిక్ ప్లేట్స్ మూమెంట్స్కి స్కోప్ చాలా తక్కువగా ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో తెలంగాణ, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒకసారి మనం చూసాం, ఇప్పుడు తెలంగాణ బోర్డర్లో ఒకసారి మనం చూస్తున్నాం. సో వరుసగా వీటికి కారణం ఏంటి అనేది కూడా అధికారులు ప్రస్తుతం విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. దేని కారణంగా ఈ వరుసగా భూకంపాలు సంభవిస్తున్నాయి, తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ ఈ పరిసర ప్రాంతాల్లో కూడా భూకంపాలు సంభవిస్తున్నాయంటే కారణం ఏమై ఉండొచ్చు అనే విషయానికి సంబంధించి ఆర్టీవీ అధికారులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. సో మీ అభిప్రాయాలను కూడా ఈ విషయం మీద మాతో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. 3.9 తీవ్రత అంతకు మించి కనుక నమోదై ఉంటే, 4 అంతకు మించి కనుక తీవ్రత నమోదై ఉంటే ఖచ్చితంగా భారీ నష్టం జరుగుండేది. త్రుటిలో పెను ప్రమాదం నుంచి మనం తప్పించుకున్నామని చెప్పాలి. సో మీ అభిప్రాయాలను షేర్ చేసే ప్రయత్నం చేయండి.